మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సిలో ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సైన్స్లో నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే టాపిక్ నుండి చాలా అంటే చాలా ఒక మార్కు తప్పనిసరిగా వచ్చే ఇంపార్టెంట్ వీడియో అండి. మరి ర్యాపిడ్ రివిజన్ జరుగుతుంది. 50 బిట్లతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నానండి. మరి వీడియోని ముందుగానే అడుగుతున్నాను, దయచేసి లైక్ చేయండి. ఇలాంటి లాభాపేక్షలు అయినటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ టాపిక్లకు వెళ్ళిపోతున్నానండి. శరీరంలో జరిగే ఉద్దీపన ప్రతిస్పందనలకు ప్రధానమైన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 నాడీ వ్యవస్థ. మీరు వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఇది ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. టైం ల్యాగ్ ఉండకూడదు కాబట్టి మీకు గ్యాప్ అవ్వను. వీలైతే ఆ గ్యాప్లో ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనండి. మరి రెండవదండి, శరీర విధులను మెదడు నియంత్రిస్తుందని మొదటిగా కనుక్కున్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీకులు అండి, గ్రీకులు. మూడవది, శరీర విధులను 2 రకాల నాడులు నియంత్రిస్తాయని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గాలన్. మరి ఈ 2 రకాల నాడులు అని చెప్పారు కదండి గాలన్ గారు. మరి ఆ 2 రకాల నాడుల్లో ఒకటోది అభివాహి నాడులు అండి. మరి రెండోది తెలిస్తే మీకు కామెంట్ అయితే చేయండి. నాలుగోది, నాడీ వ్యవస్థలోని అతి సూక్ష్మ ప్రమాణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 నాడీ కణాలు అండి. అతి సూక్ష్మమైనటువంటి ప్రమాణాలే నాడీ కణాలు. ఐదవది, నాడీ కణ అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూరాలజీ. నాడీ కణాల యొక్క అధ్యయనాన్ని న్యూరాలజీ అంటారు. ఆరవది, మానవుడి దేహంలో అతిపెద్ద నాడీ కణం పొడవు ఏమిటి? ఎంత? మానవుడి దేహంలో అతిపెద్ద నాడీ కణం పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 90 సెంటీమీటర్ల నుండి 110 సెంటీమీటర్ల నాడీ కణం పొడవు అయితే ఉంటుందండి. నాడీ కణంలో కేంద్రకంలో ఉన్నటువంటి భాగాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 కణదేహం. ఇటు ఎస్జిటీలకు అటు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇది. నెక్స్ట్ పెట్టండి, నాడీ వ్యవస్థలోని నాడీ కణాల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మధ్యలో మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి ఇలాంటి బిట్స్ అయితే ఆడవడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. మరి 9వది అండి, శరీరంలో నాడీ ప్రచోదనాలను మెదడుకు పంపే నాడులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 3 అభివాహి నాడులు లేదా జ్ఞాన నాడులు అని కూడా అంటారండి. 10వది, శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఏ జీవి మెదడు అతి పెద్దదిగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 శృ. 11వది, మస్తిష్కం ఎందులోని భాగము? మస్తిష్కము అనేది ఆన్సర్ ఆప్షన్ 3 ముందు మెదడులోని భాగమే మస్తిష్కము. స్త్రీ పురుషుల మెదడు బరువులో వ్యత్యాసం ఎంత బరువు ఉంటుంది గ్రాముల్లో? ఆన్సర్ 100 గ్రాముల బరువు అయితే తేడా ఉంటుందండి స్త్రీ పురుషుల మెదడు బరువుల్లో తేడా. 13వది, మానవ శరీరంలోని నాడుల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 3 43 జతలు. మానవ శరీరంలోని నాడుల సంఖ్య 43 జతలు. వెన్నుపాములోని 2 మూలాలు వేరు విధులు నిర్వర్తిస్తాయని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రాంకోయిస్ ముంజండే. 15వదండి, క్రింది వాటిలో కండర చలనాన్ని నియంత్రించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉదర మూలం. కండర చలనాన్ని నియంత్రించేది ఉదర మూలం. 16వది, వేడి నొప్పికి ప్రతిస్పందించడం అనేది క్రింది వాటిలో దేని ఆధీనంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 మస్తిష్కం. 17వదండి, అల్లరి మోకను దండించే విషయంలో విపరీతమైనటువంటి కోపాన్ని చూపినటువంటి ఉపాధ్యాయుడిలో సక్రమంగా పనిచేయని మెదడులోని భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ద్వారగోర్ధం. నెక్స్ట్ పెట్టండి, శ్వాసక్రియ నాడీ స్పందనలు దేని ఆధీనంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 మజ్జాముఖం.
19 శరీరంలోని కపాల నాడుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 12 జతల కపాల నాడులు. మొత్తం నాడులు అయితే 43 జతలండి. అందులో కపాల నాడులు 12 జతలు. 25 లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించే నాడులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సహానుభూత నాడులు. సహానుభూత. 21 హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం దేని ఆధీనంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సహానుభూతిపర. సహానుభూతిపర. 22 మానవుడి మెదడు బరువు గ్రాముల్లో. ఆన్సర్ ఆప్షన్ 1 1400 గ్రాములు. మానవుడి మెదడు బరువు 1400 గ్రాములు. 23 క్రింది వాటిలో మెదడు అధ్యయనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేనాలజీ అంటారండి. మెదడును అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్రేనాలజీ అంటారు. మానవుడి శరీర బరువులో మెదడు బరువు శాతం. ఆన్సర్ ఆప్షన్ 1 2% ఉంటుందండి. మానవుడి యొక్క శరీర బరువులో మెదడు బరువు యొక్క శాతము 2%. 25 దృష్టికి మూలమైనటువంటి లంబిక. ఆన్సర్ ఆప్షన్ 3 ఆక్సిపిటల్ అంటారండి. ఆక్సిపిటల్. 26 వెన్నుపాము బరువు. వెన్నుపాము బరువు గ్రాముల్లో. ఆన్సర్ ఆప్షన్ 2 30 గ్రాములు. 30 గ్రాములు. 27 కప్పలో మెదడును తొలగించినప్పటికీ అది బతుకుంటుంది అని గమనించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హెల్స్ వీళ్ళు బతుకుంటుందని గుర్తించారండి. వెన్నుపాము ఆకారము. ఆన్సర్ ఆప్షన్ 1 హెచ్ ఆకారము. వెన్నుపాము యొక్క ఆకారము హెచ్ ఆకారము. 29 ఆకలి దప్పిక అనేవి దేని ఆధీనంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4 హైపోథాలమస్. హైపోథాలమస్. నెక్స్ట్ పెట్టండి, క్రింది వానిలో రెండో మెదడు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జీర్ణ నాడీ వ్యవస్థనే మనము రెండో మెదడు అని కూడా పిలుస్తూ ఉంటామండి. నెక్స్ట్ మద్యం తాగిన వ్యక్తి తూలుతూ కూడా తన ఇంటికి సరిగా చేరితే అతడి మెదడులో సక్రమంగా పనిచేసిన భాగాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 అనుమస్తిష్కం. అనుమస్తిష్కం. 32 మెదడులో కాడ ద్వారా అతికి ఉండే భాగంలోని గ్రంథి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పీయూష గ్రంథి. 33 నాడీ ప్రచోదన వేగం. ఆన్సర్ ఆప్షన్ 2 100 మీటర్/మీటర్. 34 ఒక నాడీ కణం వేరొక నాడీ కణం ఆక్షాంతో కలిపే భాగాన్ని మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 సినాప్స్. సినాప్స్. 35 క్రింది వాటిలో మెదడు చుట్టూ ఉండే పొరల పేరు కానిది? క్రింది వాటిలో మెదడు చుట్టూ ఉండే పొరల పేరు కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్లోరా. మరి మెదడు చుట్టూ ఉండే పొరల్లో లౌతికల, వరాసిక, మృద్వి అనేవి ఉంటాయండి. ఫ్లోరా అనేది ఉండదండి. 36 నిరుపేద కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి గ్రూప్ 1కి ఎంపికై సన్మాన సభలో తను పడిన కష్టాలను మరచి చిన్న పిల్లాడిలా ఏడిస్తే అతడి మెదడులో సరిగా పనిచేయని భాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ద్వారగోర్ధం. 37 మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 20%. మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం 20%. 38 గ్రానలంబికలు ఉన్న మెదడులోని భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ముందు మెదడు. గ్రానలంబికలు ఉన్న మెదడులోని భాగమే ముందు మెదడు. 39 ఒక వ్యక్తిలో క్లోమ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే సంక్రమించే వ్యాధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 చక్కెర వ్యాధి. చక్కెర వ్యాధి.
45 అండి, ఇన్సులా అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 4 లాటిన్ భాషా పదం ఇన్సులా అనేదండి. మరి ఇన్సులిన్ను మొదటిసారిగా ఏ జంతువుల్లో కనుక్కున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 కుక్క. 42 ఒక వ్యక్తిలో మూత్రాశయం సడలిందంటే అతడిలో పనిచేసిన భాగం? ఆన్సర్ ఆప్షన్ 1 సహానుభూత. 43 పరీక్షలో ఫెయిల్ అవడానికి కారణాలను విద్యార్థి వెతికితే అతడి మెదడులో పనిచేసిన భాగాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 మస్తిష్కం. 44 శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే మెదడులోని కేంద్ర భాగాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 ద్వారగోర్ధం. 45 మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 2 3 పొరలు. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం వాటి పేర్లు కూడా. 46 మెదడు బయట వైపు ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 బూడిద రంగులో ఉంటుంది. 47 మైలిన్ తొడుగును ఏర్పాటు చేసే కణాలు ఏమిటి? మైలిన్ తొడుగును ఏర్పాటు చేసే కణాలే స్వాన్ కణాలు అంటారండి. మరి ర్యాపిడ్ రివిజన్ జరుగుతుంది. మీరు తప్పనిసరిగా అయితే లైక్ చేస్తేనే మీలాంటి మరింత మందికి ఈ వీడియో అయితే చేరుతుందండి. లైక్ చేయని ఏ వీడియో కూడా ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరదండి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నప్పితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకి వీడియో అయితే చేరుతుంది. 48 ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల తర్వాత ఎన్ని నాడీ కణాలు క్రియారహితం అవుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 20,000 నాడీ కణాలు. 49 క్రింది వాటిలో మెదడుకు సంబంధించని వ్యాధి ఇలాంటి దగ్గర పోతుంటుందండి, చూసుకోండి. ఆన్సర్ ఆప్షన్ 4 పెక్టోరియా. ఆన్సర్ ఆప్షన్ 4 పెక్టోరియా. మరి సంబంధించే వ్యాధులు చూద్దాము. స్కిజోఫ్రీనియా, పెరాలసిస్, ఎపిలిప్సీ ఇవన్నీ కూడా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు కానిది పెక్టోరిస్. ఓకేనండి. లాస్ట్ పెట్టండి. మెదడును రక్షించే కపాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.